మేము వరంగల్కి వెళ్ళబోతున్నాము. సో వరంగల్లో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయంట విజిటింగ్ కి. సో అవి ఏవేవో చూసేద్దాం. అమ్మా ప్రొఫెషనల్. హాయ్, గుడ్ మార్నింగ్. సో హైదరాబాద్ నిన్న రాత్రి రీచ్ అయ్యాం. ఇప్పుడు వరంగల్ వెళ్తున్నాం. ఎస్, వరంగల్ నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. సో అన్నయ్య తీసుకెళ్తున్నాడు. లేట్, ఆల్వేస్ లేట్. ఎవరు తెలుసా? చూపిస్తాను చూడండి. అక్కడ చూసారా? లేట్ లేట్ లేట్, లేడీస్ లేట్. అన్నా ఎప్పుడు అనుకున్నావు? ఎప్పుడు స్టార్ట్ అయ్యారన్నా? 6:30 9:30. 6:30 కాస్త 9:30 అయింది. Your route avoids road closures on National Highway 163. You're on the fastest route. You should reach your destination by 1:39 p.m. ఆకలేస్తుంది. టైం చూస్తే 10. అమ్మా ఈ ట్రాఫిక్ అన్నా. ఎక్కడన్నా మన ఫుడ్ నెక్స్ట్? ఇక్కడైతే అక్కడ ఆగిపోతుంది, ఎక్కడ దొరికితే అక్కడ ఉంటుంది అన్నా. ఇప్పుడు చెప్పండి అన్న, మనం యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నాం? మనము ఇప్పుడు వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం. భద్రకాళి టెంపుల్ చూసుకొని అటు నుంచి 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్స్ టెంపుల్. ఓకే. దెన్ ఆఫ్టర్ రామప్ప టెంపుల్. ఓ, ఈరోజు చాలా పెద్దదే ఉంది అయితే ట్రిప్ మంది. రైట్ రైట్. This laid back life's just what we do. Full moon shining, streets come alive. Candy paint gleaming, yeah, we thrive. Oh yeah. Boom box bumping, let the good times roll. It's sleeping in your soul. అమ్మా, ఒక 4.5 hours జర్నీ ఇక్కడ రావాలంటే అంత ఈజీ కాదండి బాబు. రోడ్స్ పర్లేదు, బట్ ఒక సమ్ ఏరియాస్లో ఫుల్ ప్యాచెస్. ఎట్ లాస్ట్ వచ్చాం రామప్ప స్వామి టెంపుల్కి. వెరీ ఫేమస్ అంటే ఇది, చూడాలి మరి. ఫుల్ రష్ ఉంది గురు. సో రామప్ప టెంపుల్ ఏరియాకి వచ్చాం. ఇది పార్కింగ్. జనాలు గట్టిగున్నారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2 o'clock బయలుదేరాం. 2 o'clock బయలుదేరితే 5 కల్లా వచ్చాం. 5 కల్లా వచ్చి ఇది నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్, తర్వాత రామ్ నది, తర్వాత బగూత వాటర్ ఫాల్స్, భద్రకాళి టెంపుల్, ఇట్లా మొత్తం సర్కిల్ లాగా వేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ కూడా మాకు ఆల్మోస్ట్ రావడానికి 1 AM 2 AM అయింది. ఇంచుమించు అంతే 24 hours. అంటే 1 day ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 2-3 కల్లా స్టార్ట్ అయిపోవాలి. లేదంటే 2 days పడుతుంది ఇట్లా జనరల్ టైమింగ్స్. సో నేనైతే ఫస్ట్ టైం రావడం, ఇంకో వీళ్ళే తీసుకొచ్చారు. అమ్మో, జర్నీ బాగానే ఉంది కానీ జర్నీ బాగుంది. కాకపోతే ఒక స్ట్రెచ్ ఇక్కడ రోడ్స్ రిపేర్లో ఉన్నాయి. టైం పడుతుంది. చిన్న పిల్లలతో కదా కొంచెం అలాంటి ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే మనకే కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది. ఇంచుమించు విజయవాడ హైదరాబాద్ అన్నంత డిస్టెన్స్. చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ కానీ మన హిస్టరీ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్. నేనైతే సజెస్ట్ చేస్తాను. అదిగోండి టెంపుల్. తెలుగులో రాసి అక్షరాలు ఈ విధంగా రాయాలి. సిట్అవుట్ బాగుంది కూర్చోడానికి. ఫ్యామిలీస్తో, అందరు ఫ్యామిలీస్తో వచ్చారు.
స్కూల్ పిక్నిక్స్ అవుతున్నాయి అక్కడ. వాళ్ళు చూస్తుంటే చిన్నప్పుడు మా స్కూల్ డేస్ గుర్తు వస్తున్నాయి. చూడండి. స్కూల్ పిక్నిక్. కోనార్క్ రిజంబ్లెన్స్ ఉంది కదా రసి. ఆల్మోస్ట్ కోనార్క్ కాబట్టి ఆ టైంలో కాబట్టి మొత్తం స్టోన్తోనే కదా. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coast. చూడండి, చెప్పుడే తీసుకోండి. మా ఒడిని కాసుకునేసరికి టైం అయిపోతుంది. సూపర్బ్ అండి. అసలు ఆ శివుడిని చూస్తూ ఉంటే లిటరల్లీ మనసుని చాలా హ్యాపీగా ఉంది. ఇంత దూరం వచ్చి ఈ టైర్డ్నెస్ అంతా కూడా శివాయిని చూడగానే పటాపంచలేదు. మా వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో దీని హిస్టరీ గురించి తెలుసుకుంటే ఇది 1213లో ఏంటండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. ఇట్ టుక్ 40 years అంటండి ఈ టెంపుల్ కట్టడానికి. అండ్ ఈ రామప్ప అనేదైతే పేరుందో అది దేవుడి పేరు కాదండి, అది కట్టిన ఎవరైతే కట్టాడో స్కల్ప్చర్ ఆయన పేరు రామప్ప అని. సో యాక్చువల్గా దీన్ని రామప్ప టెంపుల్ ఆర్ రుద్ర కాళేశ్వర కాకతీయ టెంపుల్ అని కూడా ఏదో అంటారంట. ఎస్, అదే రుద్ర కాళేశ్వర కాకతీయ టెంపుల్. అండ్ ఇది మీరు కరెక్ట్గా మీరు వీడియో అబ్జర్వ్ చేస్తే దీనిపైన ఉన్న బొమ్మలన్నీ కూడాను కాకతీయ తాలూకా వాళ్ళ కల్చర్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయండి. ఇది 3 రకాల స్టోన్స్తో ఇది కట్టడం జరిగిందంటండి ఇది. అండ్ 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి గొప్ప టెంపుల్ని మీరు అందరూ వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలతో కలిసి రండి, ఇక్కడికి విజిట్ చేయండి, చూడండి, తెలుసుకోండి మన గొప్పతనాన్ని. కన్స్ట్రక్షన్ గొప్పతనం ఏంటంటే ఇందులో శాండ్ బాక్స్ టెక్నిక్ అనేది యూస్ చేశారంటే అది అంటే ఈ కట్టడం డ్యామేజ్ అవ్వకుండా అర్త్క్వేక్స్ వచ్చినా ఏం కాకుండా ఉండడానికంటండి ఇది శాండ్ బాక్స్ టెక్నిక్ యూస్ చేశారు. ఇప్పుడు ఎక్కడికి? నెక్స్ట్ గోల్కొండ ఫోర్ట్. సారీ, ఎండలో నడిచేసరికి ఎక్కడికి వెళ్తున్నాం కూడా మర్చిపోయాం. వరంగల్ ఫోర్ట్. వరంగల్ ఫోర్ట్ అన్నది. ఓకే, సో అప్డేట్ ఫోర్ట్. సగం టైం ఇక్కడే తినేస్తుంది మీకు, సగం ఒళ్ళు నొప్పులు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇదే ఆ ప్యాచ్. Hit that bass.
dancing slow. Ooh, yeah. Talk about singing, let the rhythm. 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఓ ఫుల్ రష్ ఉందండి బాబు, మామూలు రష్ కాదు. ఇది ఎంట్రన్స్. చెప్తున్నారు ఈ టెంపుల్ వచ్చేసి ఓల్డ్, అలాగే ఎప్పటికీ అలాగే ఉంది. కానీ దాని ఆపోజిట్ లో ఉన్నది మాత్రం ఒక 10 years బ్యాక్ ఆ పిల్లర్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తారు. డిస్ట్రాయ్ చేసిన అన్ని కూడా 10 years బ్యాక్ రీబిల్డ్ చేశారు. సో ఆ పిల్లర్స్ అన్ని కూడా రీబిల్డ్ చేశారు. అదా? యా, రీబిల్డ్. ఇది మాత్రం ఓల్డ్ స్ట్రక్చర్. నైస్. భద్రకాళి టెంపుల్. చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉంది. అసలు లేట్ అయిపోయాము. ఇఫ్ నాట్ ఈవినింగ్ వచ్చి ఉంటే మనం సీన్స్ అదిరిపోయారు. చూపిస్తాను చూడండి. ఓకే వదినా, అన్నయ్య, లాస్ట్ Done with the trip సక్సెస్ఫుల్లీ ట్రిప్ కంప్లీట్ చేసాం. వరంగల్ ట్రిప్. వరంగల్. చెప్పండి వదినా. bye friends. అంటే ఆయన ఎలా Slow. Ooh, yeah. Talk like singing, let the rhythm flow.